మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మృతులు జరిగాయని, వాటిపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా ఎస్ఎల్బీసీ పనులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన 5 ప్రాజెక్టులను సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదేనన్నారు రేవంత్. ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో సంచలన విషయాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయన్నారు రేవంత్. కాళేశ్వరం అవినీతి వ్యవహారంపై కేసులు వేసిన రాజలింగమూర్తి, ఆ కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో ఏ4గా కీలక నిందితుడిగా ఉన్న కేదార్ దుబాయ్లో మృతి చెందాడన్నారు. ఇది కూడా అనుమానాస్పదంగానే ఉందన్న సీఎం దుబాయ్లో ఉన్న ఆ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరని అడిగారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతుందన్నారు సీఎం. కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ పనులు కేసీఆర్ పక్కన పెట్టారన్నారు రేవంత్ రెడ్డి. ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే మొత్తం ప్రాజెక్టునే మూసేయాలని అనుకున్నారు. గత 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఎస్ఎల్బీసీ పనులు చేపట్టలేదన్నారు ముఖ్యమంత్రి. గత 10 ఏళ్లలో ఏ పనులు చేయకపోవడంతో టన్నెల్ కుంగిందన్నారు ముఖ్యమంత్రి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్ అని ఆరోపించారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. మెట్రో విస్తరణలో తనకు పేరు వస్తుందనే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్నారు. కేసీఆర్ హయాంలో జరగని ప్రాజెక్టును రేవంత్ హయాంలో జరగొద్దని కంకణం కట్టుకున్నారన్నారు. అందుకే మెట్రో విస్తరణ ప్రాజెక్టును కేబినెట్లో అడ్డుకుంటున్నారని ఆరోపించారు రేవంత్. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు రేవంత్. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయని వారే ఎక్కువ మాట్లాడుతున్నారన్నారు. అధ్యక్షుడు ఎవరైనా బీజేపీతో తమకు పోటీ ఉంటుందని చెప్పారు. విదేశాలలో ఉన్న నిందితులను దేశానికి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖపై లేదా అన్నారు రేవంత్. ప్రధానికి ఇచ్చిన 5 విజ్ఞప్తులను సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్లదేనన్నారు రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు మానిటరింగ్ చేస్తుందన్నారు రేవంత్. సిబిఐ కేసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందని ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు, గొర్రెల పంపిణీ కేసులో ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు సీఎం. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం నెలకు 18,500 కోట్లు మాత్రమే ఉందన్నారు రేవంత్. జీతాలకు 6,500 కోట్లు, వడ్డీలకు మరో 6,800 కోట్లు కడుతున్నామన్నారు. ఆదాయం 22,000 కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 30,000 కోట్ల ఆదాయం వస్తే అన్ని వ్యవస్థలు సవ్యంగా నడుస్తాయన్నారు రేవంత్. రాష్ట్రంలో 12 నుంచి 17% వరకు జీఎస్టీ వసూలు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా లేదన్నారు రేవంత్. 24 గంటల్లో ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చామని చెప్పారు. రోజుకు 3 కోట్ల దాకా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. హైదరాబాద్కు వచ్చే ఇసుక లారీలపై హైడ్రా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు సీఎం.